హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగా రుచులు. ఈరోజు మన వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ చిక్కుడుగాయ మటన్ కర్రీని చూపించబోతున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ని ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 2.5 టేబుల్ స్పూన్స్ కారం. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. పసుపు, ఉప్పు, కారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా దగ్గరికి ఎగిరేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు ఎగరనివ్వాలి. కర్రీ ఇలా దగ్గరికి అయిన వెంటనే మనం చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలి. ఇవి నాటు చిక్కుడుకాయలండి. నాన్ వెజ్ కర్రీస్కి నాటు చిక్కుడుకాయలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చిక్కుడుకాయలు ఇలా మగ్గిన తర్వాత కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. మటన్ కర్రీ కుక్కర్లో కన్నా ఇలా బాండీలో చేసిన కర్రీ అయితే టైం ఎక్కువ తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కర్రీ ఉడుకుతూ ఉంటుంది, మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 3 ఇంచుల అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, 3 లవంగాలు, అంతేనండి. అంతకు మించి మసాలా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కర్రీ ఇలా చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది కదా. కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మటన్ కర్రీని ఎక్కువగా అందరూ కుక్కర్లోనే చేస్తూ ఉంటారు కదండి, కానీ కొద్దిగా టైం తీసుకున్నా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.